సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భర్తలు భార్యలను చంపడం, అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యలు భర్తలను చంపడం, సో ఇది ఎక్కువైపోయింది. సో నేటి సమాజం నిజంగా ఎటుపోతుంది, సో ఏంటి సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం ఆ విషయాలపైన. నిజంగా ఎవరు మారాలి, ముఖ్యంగా అబ్బాయిలు మారాలా, ఇటు భర్తలు మారాలా, భార్యలు మారాలా, సో మాట్లాడదాం. మేడం మీరేం చెప్తారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు భార్యల్ని భర్తలు చంపేవాళ్ళు. ఎందుకంటే అక్కడ చనిపోయినప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తాము. భార్య మీద అనుమానంతో భర్త హత్య చేసిన భర్త, భార్య ఇంకొకటి అక్రమ సంబంధం పెట్టుకొని కళ్ళతో చూసి భార్యను చంపిన భర్త, ఇలాంటి మనం చూసాము ఒకప్పుడు. కానీ ఇప్పుడు భర్తల్ని భార్యలు చంపుతున్నారు, భార్యలు చంపుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే అనుమానంతో భార్యల్ని చంపింది కొన్ని అక్కడ నిజాలు ఉంటాయి, అబద్ధం ఉండదు. సంబంధాలు పెట్టుకునే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది, చంపడం జరిగింది, అవి చూసాం మనము. న్యూస్లో వచ్చేది అది కరెక్టే ఉంటుంది, మనం అబద్ధం చెప్పకూడదు కదా. అయితే ఇంకోటి ఏంటంటే భర్తల్ని చంపడానికి కారణం కూడా ఇంకోటి ఉంది, మీకు తెలీదు. రీసెంట్గా 6 months బ్యాక్ ఇవే 1 month కంటిన్యూగా వచ్చినాయి. 6 months బ్యాక్ మీరు వచ్చినాయి. కానీ ఇప్పుడున్న సమాజం ఎట్లున్నారంటే ఆ ఆడవాళ్ళు, నేను కొన్ని వీడియోస్లో మగపిల్లల గురించి చాలా మంచిగా చెప్పా. ఒక ఆడపిల్ల చనువిస్తేనే మగవాడు మన వెనకాల పడతాడు 100%. ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఇంతమంది వస్తారు, మీడియా వాళ్ళందరూ నాకు భయపడతారు. ఎందుకంటే నేను కరెక్ట్ కాబట్టి. నేను ఏదైనా ఒక్క మాట అంటే ఇమీడియట్లీ యాక్షన్లో దిగిపోతా నేను. అలా ఉంటే ఏ మగవాడు వెంట పడడు. కానీ ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎట్లున్నారంటే అసలు 10th class అబ్బాయితో కూడా సంబంధాలు అంటే మరీ దారుణం. ఇది పరువు హత్యలు జరుగుతున్నాయి. మరీ చదువుకున్న ఇంటర్ 10th class అబ్బాయిలతో కూడా ఇలా సంబంధాలు పెట్టుకొని భర్తల్ని చంపడం కాదండి, పిల్లల్ని కూడా విషం పెట్టి చంపుతున్నారు, ఆ సుఖాలకి అడ్డం వస్తున్నారని. ఇది ఎంత దారుణం! ఇది సమాజం ఎక్కడ పోతుంది? అందరూ మాట్లాడాలి దీని గురించి, మాట్లాడి నోరిప్పండి అని చెప్తున్నా నేను ఇక్కడ. గొంతు ఇప్పుడు నా వాయిస్ ఇది కాదు, మీకు తెలుసు. వాగి మాట్లాడి చెప్పండి, సమాజం గురించి నోరిప్పండి, కొంచెమన్నా మనం మార్చుకుందామని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కానీ చిన్న పిల్లల్ని కూడా ఆ సంబంధాలు పెట్టుకొని ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ముక్కు ముఖం తెలియని దేవుడితో సమానం మనం పిల్లల్ని చూస్తామే, అలాంటి పిల్లల్ని కూడా వీళ్ళు పెరుగన్నంలో విషం పెట్టి చంపుతున్నారంటే ఏం కొంచెం సేపు సుఖానికే? వాళ్ళ లైఫ్ నూరేళ్ళ లైఫ్ మీరు నాశనం చేస్తున్నారే. అటువైపు చూడండి. నేను ఇంకోటి, కొంతమంది భర్తలు దేవుళ్ళతో సమానం, భార్యల్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారు, ఒక దేవతలా పూజించే వాళ్ళని కూడా నేను చూశాను. నేను అందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు, అయిపోయింది అక్కడికి. మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారంటే భార్య పిల్లలే నా ప్రపంచం అనే బతికే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు భర్తలు కూడా, పీపుల్స్ కూడా ఉన్నారు. నా భార్య నా పిల్లలు అని చెప్పేసి మీ ప్రపంచం అన్న తర్వాత మీ భర్తే మీ పిల్లలు మీ భార్య ప్రపంచం అన్న మగవాళ్ళకి మీరేం చేస్తున్నారు? ఇంకొకరితో సంబంధం పెట్టుకొని అలా డ్యూటీకి వెళ్ళంగానే ఏ టైంకో రాత్రికి వస్తాడని పిల్లల్ని స్కూల్కి పంపించేసి మీరు పరాయి మొగోడితో మీరు ఇంట్లో కులుగుతున్నారే, దానికి ఏం చెప్పాలి? ఒక మహిళగా నేను చెప్పకూడదు, కానీ చెప్పాలి, ఇప్పాలి నేను నోరు. ఎవరు దీని గురించి అంటే పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలా, సమాజం ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఏంటి అసలు ఏం చెప్తారు? చూడండి, పేరెంట్స్ ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు, ఇలా చెయ్యమ్మని చెప్పారు కదా. ఇప్పుడు మమ్మల్ని 5 మందిని పెంచింది మా అమ్మ. ఎలా పెంచిందో అలాగే ఉన్నాం మేము, అలాగే మేము మసులుకుంటున్నాము ఆమె. ఎందుకంటే మా అమ్మ నాన్నకి మేము అంత రెస్పెక్ట్ ఇచ్చాము. ఇప్పుడు మా ఇంట్లో కూడా సపోజు మా ఆయన కూడా సాడిస్టే, కానీ నేనేందో ఆయనకి చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్కడ భయపడకుండా ఇది నాకు ఆడపిల్ల ఇలా ఎదుర్కొని నిలబడి అప్పుడు వాడికి బుద్ధొచ్చేలాగా చెయ్యాలని చెప్పేసి నేను చేశాను. ఆయన కూడా చేశాను, నేను వదిలిపెట్టలేదు. ఆయన కూడా చాలా సాడిస్ట్. అలాగని ఇప్పుడు సమాజం కాదు, ఇలాంటి సంఘాలు ఉంటాయి, కొంచెం లేడీస్ సంఘాలు. ఇప్పుడు ఇక్కడ నిజంగా వాళ్ళిద్దరికి రిలేషన్ ఉండొచ్చు ఎవరైనా సరే. సో రిలేషన్ ఉన్నప్పుడు లా ఉంది, లీగల్గా ప్రాసెస్ ఉంది,
డైవర్స్ తీసుకోవచ్చు, కానీ పిల్లల్ని చంపడం, భర్తల్ని చంపడం, భర్తలు కూడా నేను వాళ్ళని కూడా సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తే భార్యలు చంపుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఉండిగా లీగల్గా ఉండగా మరి ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకో. 100% ఇది కరెక్ట్ చెప్పారు మీరు. ఇప్పుడు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోండి, లేదు నేను ఇలాగే బతుకుతాను, నాకు నువ్వు భార్యాభర్తల గొడవల్లో ఇట్లనే వస్తాయి, నువ్వు వాడితో రిలేషన్లో ఉన్నావు అంటే సరే నేను ఇట్లనే ఉంటాను అన్నప్పుడు నువ్వు భర్తతో విడాకులు తీసుకోమ్మా, ఎవరొద్దన్నారు. కానీ పిల్లలు ఏం చేశారు, నువ్వు పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? ఇప్పుడు అనుమానించిన భర్తతో బావిలో కూడా పిల్లలతో దూకిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా దూకి సావడం కాదు, నిలబడి మీరు కష్టాలనేది నిజాలు తేల్చుకోండి. ఫస్ట్ పిల్లల్ని మీరు దూకడం కాకుండా పిల్లల్ని ఫస్ట్ మీరు తోసేసి వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఏంటి, ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు దీనికి ఏంటంటే పులి స్టాప్ పెట్టాల్సింది. నేను ఒకటే చెప్తున్నాను, నిలబడి ఇప్పుడు భర్తలు కూడా ఆడపిల్లల్ని మనం ఇక్కడే చూస్తున్నాము. చాలామంది డ్యూటీలకు వెళ్ళొచ్చి వేరే అమ్మాయిలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పార్కులో దొల్లుతున్నారు. దాని గురించి కూడా మనం చెప్తున్నాము. 50% మగవాళ్ళు దేవుళ్ళు, 50% మాత్రం ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు. అందరినీ మనము తప్పు అనద్దు. దేవుళ్ళని కూడా చూసాము మనము. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే తప్పు లేనప్పుడు నిలబడి ఒక డిసిషన్ తీసుకొని దానికి ఏంటి అనేది కూర్చొని ఆలోచించండి. పిల్లల్ని చంపే హక్కు ఒక ఆడదానికి లేదు, ఎవరికి లేదు. ఆడవాళ్ళే చంపుతున్నారు, మీకు తెలుసా? జెంట్స్ చంపట్లా. ఇప్పుడు ఆడవాళ్ళు తప్పులు చేసి పెరుగన్నంలో బావిల్లో మళ్ళీ కాల్చుకోవడము, అది ఎక్కడ చూసినా లేడీసే కదా పిల్లల్ని చంపుతున్నారు. కాలంలో యువకులు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు, నేను ఎక్కడ ఇదైపోతాను. అవును, ఇప్పుడు చాలామంది మగపిల్లలు చాలా పెళ్ళిళ్ళు చేసుకోకుండా చాలామంది అలాగే ఉండిపోయారు. మాకెందుకు ఈ పెళ్లి పెటాకులు, మేము ఫారెన్ పోయి సెటిల్ అయిపోతామని చెప్పేసి పాపం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో చేసుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే మగపిల్లలు కూడా దానికి ఒక కారణం ఉంది. తల్లిదండ్రులు కనీ పెంచి పాపానికి మాకు ఒక కోడల్ని తెచ్చిరా, మాకు మనవాళ్ళు వద్దా, మనవరాళ్ళు వద్దా, ఇదేనా నీ లైఫ్ అనేది వాళ్ళ సెంటిమెంట్తో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు ఈ జనరేషన్లో పాపం ఏ మగ పిల్లవాడికి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. నన్ను ఎక్కడ నిద్రలో చంపుతుందో, నన్ను ఎక్కడ విషం పెట్టి చంపుతుందో, నన్ను నిద్రలో కత్తితో పొడిచి దిండుతో నొక్కేసి చంపుతుందో అని వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, భయపడిపోతున్నారు మగపిల్లలు. కానీ ఆడపిల్లలు చాలా బరితెగించిపోతున్నారు. అసలు ఏంటి, ఏం చేస్తున్నారు? మీకు ఇంకో విషయం చెప్పాలి. మరీ 25 years అమ్మాయిలు కూడా ఇక్కడ ముసలోళ్ళతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవసరమా ఇవన్నీ? కానీ ఒక్కటే అట్రాక్షన్, వాళ్ళ సుఖపడమే కాదు, వాళ్ళు డబ్బులకు కూడా ఆశపడి ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకొని వీళ్ళు సంసారం చేసింది ఏం లేదు. పెళ్లికి ముందు అన్నీ అయిపోతాయి వాళ్ళకి. కొత్తగా మరీ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే పెళ్లికి ముందే అన్నీ అయిపోతాయి. కానీ ఇలాంటి వాళ్ళకి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఎలా ఉండాలి చెప్పండి? ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి. కానీ వాళ్ళ లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు. అక్కడికి పోయి 6 నెలలు 1 సంవత్సరమే వాళ్ళ బతుకులు. ఆ 1 సంవత్సరం తర్వాత బతుకులు తెల్లారిపోతాయి. అమ్మాయి అయినా సావాలి, అబ్బాయి అయినా సావాలి. లక్షలు కోట్లు కూడా ఇచ్చి చేసిన వాళ్ళు మనం చూసాము. ఇప్పుడు మనం ఏంటంటే స్త్రీల గురించి ఇప్పుడు ఇవన్నీ జరగకుండా ఆపాలంటే సమాజంలోకి ఇలాంటివి తీసుకొని పోతూ ఉండాలి. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడండి అని నేను చెప్తున్నాను. మీరు కొంచెం, నేను ఇప్పుడు అదే చెప్పాను ముందు మీకు, ఆ సుఖాల కోసము ఇట్లా భర్తను చంపడము, ఇట్లా పిల్లని చంపడము దారుణం, చాలా దారుణము. కొంతమంది భర్తలు ఉంటారు, మీకు చెప్పాను కదా, నా ఫ్యామిలీనే నా ప్రపంచం అనే బతికే వాళ్ళని చంపుతున్నారు. అంత మంచి నమ్మకం పెట్టుకున్న భర్తల్నే మీరు చంపుతున్నారు. చంపాలంటే ఎవరిని చంపాలి? మీరు చంపాలంటే ఎవరిని చంపాలి? ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు నా కొడుకుల్ని పట్టుకొని చంపండి. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని చంపండి. దానికి ఒక అర్థం ఉంటుంది మీకు. అలా చేయండి. ఒక భార్యాభర్తలు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏంటిది, ఎందుకు కొడుతున్నావు భార్యని అని చెప్పి నిలదీయండి. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపడమే కాకుండా పిల్లలు పెరుగన్నంలో విషం పెట్టి బావిల్లో తోసేసి కాల్చి చంపుతున్నారు. హోటల్లో కూడా పోయి ఉరేసి చంపుతున్నారు. అవసరమా ఇవన్నీ?
చాలా దారుణంగా ఒడిగడుతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దీని గురించి ప్రతి ఒక్క మహిళ మాట్లాడాలి, ముందుకు రండి, ప్రతి ఒక్క మహిళ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడండి, తప్పేం లేదు, భయపడాల్సింది లేదు. దీని గురించి మనం మాట్లాడితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100,000 మంది మాట్లాడితే దీనికి పులి స్టాప్ పెట్టే ఛాన్స్ వస్తుంది. అది చెప్తున్నాను.